డైలీ సీరియల్ హరిత. రచన కేతాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. ఇది తెలిసిన రాజమ్మ కృంగిపోయింది. తను బతికుండగా ఆడు మనువాడ్డు అని నిరాశపడింది. ముత్యాలమ్మ జాతర దగ్గరికి వస్తోంది. సత్యం మీదే పడింది ఈ భారమంతా. అతను కూడా ఏదో వేషం వేయాలనుకుంటున్నాడు. ఊరు నిండా డప్పులు, సంబరాలు, ఏదో సరదాగా ఉంది. గూడెపు వాళ్ల సాంప్రదాయాలు వింతగా ఉన్నాయి. టీచరమ్మ, మా అన్నయ్య ఏసం కడతాడు అంది కాసులుచ్చి. ఏం వేషం అంది హరిత ఆసక్తిగా. రావులోరో రావణాసురుడో అంది కాసులు గర్వంగా. పగలబడి నవ్వింది హరిత. ఒక్క క్షణం అవి ఇవి మాట్లాడి వెళ్ళిపోయింది కాసులు. అనుకున్న ముత్యాలమ్మ జాతర రానే వచ్చింది. గూడెం వాళ్ళందరూ పిండి వంటలు చేసుకున్నారు. కొత్త బట్టలు వేసుకున్నారు. ఆడపిల్లలంతా గళ్ళకోకలు కట్టుకుని బంతిపూలు పెట్టుకున్నారు. సత్యం ఎంతో హడావిడిగా ఉన్నాడు. రా టీచరమ్మ, కాసులొచ్చి పిలిచింది. గౌరీ చెయ్యి పట్టి లాగింది. వెళ్ళక తప్పలేదు హరితకి. పల్లె పదాలు, జానపద నృత్యాలు, పులివేషాలు, కోళ్ళు, గొర్రెలు, బలులు, ఎన్నో వేడుకలు. కొంత మూఢత్వం, కొంత సాంప్రదాయంతో ఆనందదాయకంగా సంబరం ముగిసింది. ఎప్పుడూ సినిమాలు, నాటకాలతో విసిగెత్తిపోయిన హరితకి ఇందులో కొంత నవ్యత గోచరించింది. ఓ రోజు హరిత ఏదో పని చేసుకుంటూ ఉంటే వచ్చాడు సత్యం. ఏం సత్యం, ఈ మధ్య కనిపించడం లేదు? ప్రశ్నించింది హరిత. ఈ మధ్య సంబరాలు గొడవ టీచరమ్మ, అసలు పుస్తకమే చూడడం లేదు అన్నాడు సత్యం అరుగు మీద కూర్చుంటూ. హరిత కూడా వచ్చి అతని ఎదురుగా కూర్చుంది. సత్యం చేతిలోంచి ఏవో కాగితాలు తీసి హరితకిస్తూ అన్నాడు. ఇవి చూడు టీచరమ్మ, మాకు లోన్ ఇస్తారంట, దాంతో మేము ఏదైనా వృత్తి చేసుకోవచ్చంట అన్నాడు. హరిత వాటిని చూసింది. ఇంతకాలం తన బుర్ర పని చేయలేదు. ఈ సంగతి ఇదివరకే తనకు తెలుసు. సత్యం లాంటి వ్యక్తికి ఇలాంటివి ఎంతో అవసరం. స్వయం ఉపాధి పథకం గురించి తను విన్నది. కోళ్ల పెంపకం, ఆవులు, గేదెల పెంపకం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. తనకు తెలిసినంతవరకు సత్యానికి బోధించింది. కాగితాలన్నీ పూర్తి చేసి ఇచ్చింది. ఎక్కడికి వెళ్లాలో, ఎలా వెళ్లాలో కూడా చెప్పింది. మర్నాడు గ్రామీణ బ్యాంక్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. బేటపాలెం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ రాఘవయ్య గారిని సంప్రదించాడు. ఆయన సహాయం చేస్తా అన్నారు. సత్యం మనోనేత్రం ముందు భవిష్యత్తు రంగుల హరివిల్లా కనిపించసాగింది. సన్నని చిరునవ్వు పెదవుల మీద విరుస్తుండగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు సత్యం. బడిలో పిల్లలకి పాఠాలు చెప్తూ ఉండగా పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చిచ్చాడు. ఫ్రమ్ అడ్రస్ చూసి ఇంటి నుంచి అని గ్రహించిన హరిత, అబ్బా ఎన్నాళ్లకి వచ్చింది ఉత్తరం. పిల్లలకి బోర్డు మీద ఏవో రాసి అవన్నీ చూసి రాయమని చెప్పి విప్పింది ఆతృతగా. అందులో 2 కాగితాలున్నాయి. ఒకటి తండ్రి రాసినది, రెండవది తండ్రికి సరిత రాసినది. ఆ ఉత్తరాల్ని చూస్తూ కంపించిపోయింది. క్రమంగా ఆమె ముఖమండలం నిండా కారు మబ్బులు కమ్ముకున్నాయి. నేత్రాలు అశ్రుధారులయ్యాయి. టీచరమ్మ ఎందుకలా మారిపోయిందో తెలియని పిల్లలు అయోమయావస్థలో పడిపోయారు. ఎంత టైం గడిచిందో తెలియలేదు. బెల్ అయిపోవడంతో పిల్లలు వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయి. ఇవేమీ హరితకి తెలియలేదు. సశేషం.